హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మాయాషీల్ వెంచర్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2008లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే రోడ్స్ని హైవేస్ని కన్స్ట్రక్ట్ చేస్తుంటారు అండర్ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద. సో ఎక్కువగా వీళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్టులకు అయితే వర్క్ చేస్తుంటారండి. అండ్ అందులో వీళ్ళు ఎక్స్ప్రెస్ వేస్ అని, హైవేస్ అని, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ ఇలా లార్జ్ స్కేల్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులను కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. అండ్ అంతేకాదు ఎలక్ట్రికల్ ప్రాజెక్టులను కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ హౌసెస్ని బిల్డ్ చేయడం, ట్రాన్స్మిషన్ లైన్స్ని సెటప్ చేయడం, స్ట్రీట్ లైట్స్ని ఇన్స్టాల్ చేయడం, సింగిల్ ఫేస్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ మీటర్స్ని ఇన్స్టాల్ చేయడం, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ 2 సెగ్మెంట్స్లో వీళ్ళ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందండి. అండ్ ఈ కంపెనీలో ఓవరాల్గా ఇప్పటిదాకా 294 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు 65 ప్రాజెక్టులను వీళ్ళు కంప్లీట్ చేశారంట ఇప్పటిదాకా. అండ్ 200 crores సంబంధించిన ఆర్డర్ బుక్ కూడా ఉన్నట్లు చెప్తున్నారండి. ఈ సెగ్మెంట్ వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే కన్స్ట్రక్షన్స్ నుంచి వీళ్ళకు 13,000 lakhs పైగా రెవెన్యూ వస్తుంటే, ఎలక్ట్రికల్ సెక్టార్స్ నుంచి వీళ్ళకు ఓన్లీ 197 lakhs పైగా రెవెన్యూ వచ్చినట్టు చెప్తున్నారు. దట్టు ఫినాన్షియల్ ఇయర్ 2025 నుంచి. అండ్ అంతకుముందు ఫినాన్షియల్ ఇయర్స్లో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల మీద ఎలాంటి రెవెన్యూ అయితే లేదండి. సో ఎక్కువగా వీళ్ళ రెవెన్యూ మొత్తం కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల మీద డిపెండెన్సీ ఉంది. నెక్స్ట్ మనం లొకేషన్ వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే ఓన్లీ ఫ్రమ్ అస్సాం నుంచి వీళ్ళకు 66% రెవెన్యూ వస్తుందండి. మణిపూర్ నుంచి 3%, నాగాలాండ్ నుంచి 23% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, రెవెన్యూ పరంగా చూస్తే 31% గ్రోత్ అయితే కనపడుతుంది. ప్రాఫిటబిలిటీ పరంగా 74% గ్రోత్ అయితే కనపడుతుందండి. సో ఎఫిషియెంట్ వేలో వీళ్ళ రెవెన్యూస్ కానీ ప్రాఫిటబిలిటీ పరంగా సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళ క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేస్తూ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే డెప్ట్ లెవెల్స్ అండి వెరీ హైగా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే గ్రోత్ చూపించారో ఇదే గ్రోత్ కంటిన్యూ అయితే ఈ డెప్ట్ లెవెల్స్ అనేటివి మేనేజ్ అయితే ఆర్ఎల్స్ క్యాష్ ఫ్లోస్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉందండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, మాయాషీల్ వెంచర్స్ వచ్చేసి June 20 ఓపెన్ అయ్యి June 24th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 44 to 47 per share, లాట్ సైజ్ వచ్చేసి 3000 షేర్స్ అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 27 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,41,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం అయితే ఇక్కడ ఏవీపీ ఇన్ఫ్రా లిమిటెడ్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ మార్జిన్స్ పరంగా. అండ్ మాయాషీల్ కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుందండి. బట్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ఈ కంపెనీ. అండ్ ఓవరాల్ రిటర్న్స్ పరంగా, ప్రాఫిటబిలిటీ పరంగా వీళ్ళు కూడా తీసి పడేయడానికి లేదు. వీళ్ళ వాల్యూస్ కూడా అట్రాక్టివ్గానే ఉన్నాయి. అండ్ అంతేకాదు మాయాషీల్ వెంచర్స్ ఏంటంటే పియర్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్లో ఐపీఓని కోట్ చేస్తున్నారు. సో ఫండమెంటల్గా కూడా వీళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది. రెవెన్యూ పరంగా, ఫినాన్షియల్స్ పరంగా వీళ్ళు కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారు గ్రోత్ పరంగా చూస్తే. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, వీళ్ళకి అస్సాం నుంచి 64% రెవెన్యూ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ స్టేట్స్ నుంచి ప్రాజెక్టులు రాకపోతే ఆర్ఎల్స్ క్యాన్సిల్ అయితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడిద్ది. అండ్ ఎక్కువగా వీళ్ళకి టెండర్ మీద డిపెండెన్సీ ఉంటుంది ప్రాజెక్టులు, ఈ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టులలో. సో ఆ ప్రాజెక్టులు టెండర్ విన్ అవ్వకపోయినా లేదా ఉన్న ప్రాజెక్టులే రెడ్యూస్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం ఇలా జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 11% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా ఒక ఆపర్చునిటీగా తీసుకొని. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.